దేవుని వాక్యము మన జీవితాలను బాగు చేసేదిగా ఉంటున్నది. దేవుని వాక్యము మన హృదయములోని కొరతను, మనలో ఉన్న లేమిని, మనలో ఉన్న అపోహలను తీసివేసేదిగా ఉంటున్నది. మనల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచేది దేవుని వాక్యం. ఎందుకంటే వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధతో ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 43వ అధ్యాయము 23వ వాక్యము చదువుదాం. మీకు క్షేమము అగునుగాక, భయపడకుడి. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు క్షేమము అగునుగాక, భయపడకుడి. మరి ఆనాటి దినాలలో కరువు సంభవించినప్పుడు, యాకోబు తమ దేశంలో కరువు వచ్చినప్పుడు ధాన్యము ఐగుప్తులో ఉన్నది అని ఎరిగి తన కుమారులను ఐగుప్తులోనికి పంపినప్పుడు ధాన్యము నిమిత్తము వారు కొంత ధనాన్ని చెల్లించి ధాన్యమును తీసుకొని వస్తూ ఉంటుండగా మరి దేవుడు వారిని ప్రేమించి యోసేపు ద్వారా యాకోబు ఇశ్రాయేలు సంతతిని నీకు క్షేమమగునుగాక, మీరు భయపడకుడి అని వారికి కలిగిన ధనముతో వారికి ధాన్యమును ఇవ్వటం మాత్రమే కాకుండా మన పితరుల దేవుడైన దేవుడు మీకు క్షేమాన్ని అనుగ్రహించి ఉన్నాడు అని మీరు ఏమాత్రము భయపడకుండి మీకు క్షేమము అగును అని యోసేపు ద్వారా వారిని దేవుడు ఆశీర్వదించి సమృద్ధి చేత వారిని నింపిన ఆ యొక్క వాక్య భాగాన్ని ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు.